ఇక్కడ జనరల్గా మనం ఒక్కసారి సిక్కిం కేవలం 6,00,000 ఇక్కడ 10,577 10,97,250 అరుణాచల్ ప్రదేశ్ 13,83,277 ఉంది. అంటే జనాభా పరంగా చిన్న రాష్ట్రాలు సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వాస్తవానికి జనాభా పరంగా పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏందంటాడు, బిగ్గెస్ట్ పాపులేషన్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. అంటే మనకు ఢిల్లీ అనేది జనాభా పరంగా పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం. ఢిల్లీ అనేది జనాభా పరంగా పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం. ఈ ఢిల్లీ యొక్క పాపులేషన్ 1,67,00,000. 1,67,00,000. మరి జనాభా పరంగా చిన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏంటంటే లక్షద్వీప్. ఈ లక్షద్వీప్ కేవలం 64,000 పాపులేషన్, 64,000 మాత్రమే పాపులేషన్ ఉంది. కేవలం 64,000 జనాభాతో లక్షద్వీపులు చిన్నవి అయితే 1,67,00,000తో ఢిల్లీ జనాభా పరంగా పెద్ద కేంద్ర పాలిత ప్రాంతము. జనసాంద్రత అంటే 1 చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తారో తెలియజేసేదే జనసాంద్రత. 1 చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తారో తెలియజేసేదే జనసాంద్రత. మరి ఈ ప్రపంచంలో 2011 ప్రకారం వరల్డ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ప్రపంచ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 51 ఉంటే వరల్డ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ప్రపంచ జనసాంద్రత 51 ఉంటే భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 ఉంది. 1 చదరపు కిలోమీటర్, 1 చదరపు కిలోమీటర్కి 382 ఉంది. మనకు పోటీ పరీక్షలు అడిగే బిట్టు ఎలా ఉంటుందంటే జనసాంద్రత అత్యధికంగా ఈ ప్రదేశాల్లో కేంద్రీకృతమై ఉంటుంది అంటాడు.